ఏమండి, దాన్ని కాల్చడానికి అంత బిల్డప్ అవసరమా? డిస్టర్బ్ చేయకు, గురి తప్పుతుంది. నా బొంద, గంట సేపటి నుంచి చూస్తున్నా, చేతులు వణకడం తప్పిస్తే మ్యాటర్ సెంటీమీటర్ కూడా కదలటం లేదు. చ చ చ చ చ చ. నా కాన్సంట్రేషన్ అంతా పోయింది. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఇంత పెద్ద మనిషిని ఇంత పెద్ద మీసాలతో గన్న పట్టుకొని సీరియస్గా గురి పెడితే కనీసం చేమంతా కూడా భయపడడం లేదంటే ఏమనుకుంటున్నావే నా గురించి? ఆ మీ పెద్ద మీసాలు, పెద్ద గన్ను నా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను. అది చూడడానికి మీలాగా దేనికి పనికిరారు. పెద్దదుండగానే సరిపోదు, దాన్ని వాడే పద్ధతి తెలియాలి. వాట్ యు మీన్? ఏంటే నీ ఉద్దేశం? నా ఉద్దేశమే ఉంటుంది, ఉన్నదే చెప్తున్నాను. నీ డబుల్ మీనింగ్ డైలాగే వద్దన్నాను. అయినా నిన్నే లాభం, దీన్ని అనాలి. ఇది కరెక్ట్ టైంకి ఎప్పుడు పని చేయలేదు. మీరు ఎప్పుడు కరెక్ట్ టైంకి పనిచేసిందని అసలు నాకు చిన్న డౌటు. మిమ్మల్ని మిలిటరీలో ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నారు? ఇంత మాట అంటావా? నా టాలెంట్ మీద డౌటా? వెళ్ళు, ఆ పండు పట్టుకో, నెత్తిమ పెట్టుకో, ఎలా కొడతారో చూడు. మరదే, మీకు ఆరాటం ఎక్కువ, పోరాటం తక్కువ. మీరు దేనికి పనికిరారు. యాండి యాండి కర్మ. నేను నిజంగా పడిపోయాను అనుకున్నది పిచ్చిది. మీ సంగతి నాకు తెలుసులేండి. వెళ్ళి ఆ టైలర్ని తీసుకురండి, కొలతలు ఇవ్వాలి. తీసుకొస్తాను. నీ గోకుడు తగలే. గోకన్న కుట్టు, కుట్టన్న గోకరా. నీ గోకుడికి వేసుకుందని కూడా దురదొచ్చాడు. రే, వాడి సంగతి అలా ఉంచు, ముందు కృష్ణ పిలవరా. పిలుస్తారా? ఈడిట్లా పిలుస్తారా అడుగని. ఇదిగో చూడు బాబు కృష్ణ, నేను ఎన్నిసార్లు పిలిచినా పలకవే. అసలు నీ కోసం పొద్దున్న నుంచి ఎన్ని ప్లేస్లు ఎత్తుకామో తెలుసా? వెంటనే బయటికి రా. వచ్చారా? ఏంట్రా మీ గోల? అరే ఏంట్రా ఇవాళ ఇంత అందంగా తయారా? అదంతా పెద్ద స్టోరీ గానీ ఇంతకీ మీ గోల్ ఏంటో చెప్పండి. అదేరా, మన మిలిటరీ బాబాయ్ అర్జెంట్గా నేను రమ్మని కౌరు పెట్టాడు రా. నువ్వు రాగానే రమ్మన్నాడు. ఇంతకీ దేనికిరా? అవునరా, మన మిలిటరీ బాబాయ్ లేడు, ఆయన భార్యకి కొలతలు తీసుకోవాలంట, అర్జెంట్ రమ్మన్నాడు. అన్నన్నా నన్ను ఎరికిద్దామనే, అది పెద్ద కాంపిషాచరా బాబు, మన వల్ల కాదు కానీ మీరే వెళ్ళి చూసుకోండి. అరే మా వల్ల వర్కౌట్ అయితే నీ దాకా ఎందుకు వచ్చావు రా? దానికి నువ్వే కరెక్ట్ రా. అరే అసలే పనులు లేక వస్తున్నావు, ఎల్రా బాబు. అంతేనటవా? అంతేరా. సరే పద పద. అన్నట్టు ఆ సీనిగాడు ఎదురా బజార్కి వెళ్ళాడు రా. ఓహో పదండి. అబ్బా పద బాబు. అంతేనంటారా? పదండి. బాబురావు గట్టిగా పిలవరాయ్. అరే మీరు బయట ఉండండిరా. సరే బాబురావు. బిల్డప్కి ఏం తక్కువ లేదు. ఈ కాంపిసా చికెట్ తెచ్చిందేంటి? ఏంటి కృష్ణ, బాబురావుని కలవరిస్తున్నావు? వచ్చింది నా కోసమా, ఆయన కోసమా? ఇదిగో నీతో నాకు మాట్లాడనవసరం. ఏది కుట్టాలో ఎప్పట్లోగా ఇవ్వాలో చెప్పు, కుట్టి తీసుకొచ్చి ఇచ్చేస్తాను. అన్నట్లు అడ్వాన్స్ నువ్విస్తావా, ఆ బాబురావు ఇస్తాడా? అరే అంత తొందర అయితే ఎలా? ముందు కొలతలు తీసుకో. ఏంటి తీసుకునేది? ఇప్పటికి 10 సార్లు తీసుకున్నా, ఒక్క డ్రెస్ అన్న కుట్టించారా? అందుకే ఈసారి నాకు నచ్చిన డ్రెస్ తీసుకొచ్చిస్తాను. ఈ కొలతలు గిల్తాను మనకు వర్కౌట్ కావమ్మో. ఈ మధ్య ఈ బాడీలో చేంజెస్ వచ్చాయి, అందుకే కొలతలు తీసుకోమంటున్నాను. కావాలంటే చూడు. 32,
28, 34. ఏయ్, ఈ కొలతలన్నీ మన దగ్గర ముందే ఉన్నాయి. అవతల చాలా పనులు ఉన్నాయి. విషయం చెప్పు. నిజం కృష్ణ, పోయినసారి నువ్వు వచ్చి కొలతలు తీసుకున్నప్పుడు 30, 26, 30 ఉండేవి. కానీ ఇప్పుడు 32, 28, 34 ఉన్నాయి. డ్రెస్సులన్నీ టైట్ అయిపోయాయి. ఈ ఊళ్ళో ఫేమస్ లేడీ టైలర్వి నువ్వే కదా, అందుకే పదే పదే నీ వెంట పడుతున్నా. రా, వచ్చి కొలతలు తీసుకో. ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేయటం మానేసి బుద్ధిగా ఉండడం నేర్చుకో. నువ్వు నా ఎదురుగా ఉంటే నేనెలా బుద్ధిగా ఉంటాను? సరే, నా కొలతలు ఎటు తీసుకోవు. నువ్వు కొలతలు తీసుకోవాల్సిన అమ్మాయి వేరే దగ్గరుంది. వేరే అమ్మాయా? ఎవరు? పద, చూపిస్తాను. ఆ, అరే ఏంటో అనుకున్నా కానీ మనోడు ఇరగదీస్తాడు రా. అన్నయ్య అన్నయ్య మిలిటరీ బాబురావు వస్తున్నాడు అన్నయ్య. ఓ ఏంటి కృష్ణ, నీకోసమే తిరిగి తిరిగి వస్తున్నా. అన్నీ అయిపోయినాయా? అన్నీ అయిపోయినాయి సార్, సాయం కూడా అయిపోయింది. అరే సాంగా? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? సింక్ లేకుండా అనవసరంగా సరిగ్గా పుట్టించావనుకో. అదే అన్ని అంటే కొలతలు బాబురావు గారు, స్ట్రక్చర్ కొలతలు. గదవ నోరు తిరక్కేది అన్నాళ్ళండి, వదిలేండి. అది కాదు సార్. ఇంతకీ నా ఐస్ ఎలా ఉంది? అదే బాగా అలసిపోయింది కదా సార్, రెస్ట్ తీసుకుంటుంది. అలిసిపోయిందా? అసలు మీరు కొలతలు తీసారా ఇంకేమన్నా? హలో మిలిటరీ బాబురావు గారు, ఇక్కడేం జరగలేదు. మీరు అనవసరంగా ఆవేశపడమాకండి. అవును సార్. రే నడవండి రా. పొదరా. ఏమీ జరగలేదా? ఏమీ జరగకపోతే ఈడంతటి ఈడ ఏమీ జరగలేదని చెప్తాడేంటి? ఏదో తిరగసు ఉంది ఇందులో. ఐసో ఐసో, ఏంటమ్మా, నన్ను తప్పించుకొని పారిపోదావని నేను నిన్ను వదిలిపెట్టానుగా. రా, వచ్చి కొలతలు తీసుకో. ఏ ఒకసారి చెప్తే అర్థం కదా? మనిషి సహనాన్ని ఎందుకు పరీక్షిస్తావు? చూడు, నా మనసులో ఏదనిపిస్తే అదే చేస్తాను. నిన్నెందుకు దూరంగా ఉంచుతున్నానో తెలుసా? నువ్వు అనుకుంటున్నట్టు, నువ్వు ఊహించుకున్నట్టు నీ మీద నాకు ఎటువంటి అభిప్రాయం లేదు, రాదు కూడా. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శేనేషు రంభ అంటూ తాళి కట్టిన భర్తను విడిచి నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అసలు బాబాయ్ గారు నేను ఎంతగా అభిమానిస్తున్నారో తెలుసా? ఇంకెంతగా ప్రేమిస్తున్నారో తెలుసా? నీకు తెలిసినా తెలియకపోయినా ఆయన మాటల్లో నేను ఎన్నోసార్లు తెలుసుకున్నాను. చూడు, ఎప్పుడైనా మనం ఇష్టపడే వాళ్ళకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళతో కలిసి ఉంటేనే జీవితాంతం సుఖంగా ఉంటాం. మనం ఒక మనిషిలో చూడాల్సింది అతని అందము, డబ్బు కాదు, ప్రేమ, ఆప్యాయతలు. భార్య అంటే భర్తకు ఆప్యాయతలు అమ్మలాగా, ఆపదల్లో తోబుట్టువులాగా, కష్టసుఖాల్లో ఒక స్నేహితురాలిగా ఉండాలి తప్ప అతని చేత చీ అనిపించుకునే నీచమైన పనులు చేయకూడదు. ఇటువంటి పాడాలోచనలు మీ మనసులో కూడా రానియకండి ప్లీజ్. దయచేసి నేనేమైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. నేను నిన్ను క్షమించటం కాదు కృష్ణ, నువ్వే నన్ను క్షమించాలి. ఇన్ని రోజులు నీ ప్రవర్తన ఏంటో తెలియక అలా ప్రవర్తించాను. ఒక భర్తకు భార్యగా నా కర్తవ్యం ఏంటో నేనెలా మసులుకోవాలో ఇన్నాళ్లకు నీ మంచి మనసు ద్వారా తెలుసుకోగలిగాను. నా వల్ల నీకేమైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించు. అమ్మయ్యా, ఒక వికెట్ క్లియర్ అయిపోయిందిరా. హ్యాపీగా ఉంది. అరే మా బాబు చూస్తే చాలా గొడవలు అయిపోతాయి. పదండి.